హైదరాబాద్లోని సైదాబాద్ జువైనల్ హోంలో మిస్సింగ్ కలకలం రేగింది. జువైనల్ హోం నుంచి 5 బాలులు పారిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది కళ్లుగప్పి గేటు తాళం పగలగొట్టి పరారయ్యారు. 2 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జువైనల్ హోం సిబ్బంది సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. సైదాబాద్ జువైనల్ హోంలో భద్రతా డొల్లతనం మరోసారి బయటపడింది. సిబ్బంది కళ్ళుగప్పి 5 మంది జువైనల్స్ పరారయ్యారు. సో పరారైన వారిలో మిర్యాలగూడకు సంబంధించిన వారితో పాటు OUPS సంబంధించినటువంటి 2, ఆ తర్వాత జైరాబాద్కు సంబంధించినటువంటి 1 కూడా ఉన్నట్టు ప్రస్తుతం అందుతూ ఉంది. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఈ 5 సిబ్బంది కళ్ళుగప్పి పరారైనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఈ గేటుకు వెనకాల భాగంలో మరొక గేటు ఉంటుంది. ఈ జువైనల్ హోంలో సుమారుగా 96 మంది జువైనల్స్ ఉంటూ ఉన్నారు. సో అందరూ కూడా ఇందులో చూసుకోవడానికి సుమారుగా 20 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నారు. అయితే మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో అంతా కూడా డిన్నర్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో లోపల ఉండేటటువంటి సెక్యూరిటీ సిబ్బంది కళ్ళుగప్పి 5 పరారయ్యారు. వెనకాల ఉన్నటువంటి గేటు దూకి పరారైనట్టుగా తెలుస్తుంది. ముందుగా పారిపోవడానికి పక్కా ప్లాన్ ప్రకారమే ఆ గేటుకు సంబంధించినటువంటి తాళాన్ని బ్రేక్ చేసినట్టుగా తెలుస్తోంది. సో అదే సమయంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇటు మిగతా జువైనల్స్తో పాటు సిబ్బంది కూడా డిన్నర్ వద్ద ఉండటంతో వారి కళ్ళుగప్పి వారిని డైవర్ట్ చేసి ఈ 5 పారిపోయినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికి వీరు పారిపోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు జువైనల్ హోం సిబ్బంది. మరోవైపు తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించారు. 2 రోజులు గడుస్తోంది. ఇప్పటి వరకు కూడా ఈ 5 సంబంధించినటువంటి జాడ తెలియలేదు. మరోవైపు పిల్లలు మిస్ అయినటువంటి విషయాన్ని, పరానటువంటి విషయాన్ని ఇప్పటికే తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామంటూ జువైనల్ హోం సిబ్బంది చెప్తూ ఉన్నారు. ఇప్పుడే కాకుండా గతంలో కూడాను జువైనల్ హోం నుంచి జువైనల్స్ పరారైనటువంటి ఘటనలు ఉన్నాయి. 2018తో పాటు 2021లో కూడాను జువైనల్ నుంచి ఈ హోం నుంచి పిల్లలు పరారయ్యారు. 2018లో సుమారుగా 15 మంది గేటు దూకి పరారయ్యారు. మరోవైపు 2021లో కూడాను సేమ్ ఇదే తరహాలోనే అచ్చంగా 10 మంది వరకు కూడా జువైనల్స్ పరారైనట్టుగా తెలుస్తోంది. సో అప్పటి నుంచి కూడాను సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశారు. అయితే జువైనల్ హోంలో ఉండేటటువంటి కొన్ని సీసీ కెమెరాలు పనిచేయనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి లోపల ఉండేటటువంటి సీసీ కెమెరాలతో పాటు పిల్లలు ఉండేటటువంటి బ్యారక్లో ఉండేటటువంటి సీసీ కెమెరాలే పనిచేస్తూ ఉన్నాయి తప్ప బయట ప్రాంతంలో ఉండేటటువంటి సీసీ కెమెరాలు ఎక్కడ పనిచేయనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ జువైనల్ హోంలో సుమారు 96 మంది ఇప్పటికే ఉన్నారు. వీరికి సంబంధించినటువంటి సంరక్షణ బాధ్యతలతో పాటు వారికి చదువు చెప్పించడం, వారిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండడానికి సుమారుగా 25 వరకు కూడా భద్రతా సిబ్బంది ఉన్నారు. ఇందులో 3 షిఫ్ట్ల వారిగా వీరంతా కూడా పనిచేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈ 5 మంది కూడా మిర్యాలగూడ పోలీస్ స్టేషన్లో ఇద్దరు జువైనల్స్ కేసు నమోదైంది. మరోవైపు OUPSలో 2 కేసు నమోదైంది. అలాగే జైరాబాద్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో 1 జువైనల్కి సంబంధించినటువంటి కేసు నమోదైంది. ఇందులో పెట్టి కేసులతో పాటు పోక్సో కేసు నమోదైనటువంటి వారు కూడా ఈ పరారైన వారిలో ఉన్నారు. ప్రధానంగా వీరంతా కూడా సుమారుగా 17 సంవత్సరాల వయసు ఉంటుందంటూ కూడా ప్రస్తుతం జువైనల్ హోమ్కి సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. అయితే వీరంతా కూడా అబ్నార్మల్ బిహేవియర్తో ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు కూడా తీసుకెళ్లడానికి ఇష్టపడరు అంటూ కూడా జువైనల్ హోమ్ సిబ్బంది చెప్తూ ఉన్నారు. తనకి పోలీసులకు జువైనల్ హోమ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. సో అందులో భాగంగానే 5 సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనే ప్రయత్నం ఇటు పోలీసులు చేస్తూ ఉన్నారు. సైదాబాద్ పోలీసులు చుట్టుపక్కల ఉండేటటువంటి సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఏ మార్గాల్లో ఈ 5 మంది వెళ్లారంటూ కూడా. సో మొత్తానికి 2 రోజులు గడుస్తుంది. ఇప్పటికే తల్లిదండ్రులు కూడా సమాచారం అందించారు. మరోవైపు జువైనల్స్ పరారైనటువంటి జువైనల్స్ సంబంధించినటువంటి ఆచూకీ కనుగొనడం కోసం సైదాబాద్ పోలీసులు శ్రమిస్తూ ఉన్నారు. ఓవర్ టు స్టూడియో.